My dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. మనం గత క్లాసులో శాతవాహనుల యుగానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు చూసామండి. ఈ క్లాసులో ఏం చూడబోతున్నామంటే శాతవాహన యుగం నాటి మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, శాతవాహన కాలంలో మన హిందూ మతం అంటే ఆనాటికి వైదిక మతం నుండి నేటి పౌరాణిక మతం వైపు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందంటే శాతవాహనుల కాలంలోనే ప్రారంభమైందండి. అలాగే బౌద్ధ మతంలోని ఎలాంటి మార్పులు వచ్చాయి, అలాగే జైన మతంలో ఏ విధంగా మార్పులు చెందింది, చాలా అంటే చాలా వైవిధ్యమైన మార్పులు అనేవి ఈ శాతవాహన యుగంలో జరిగాయండి. ఇప్పుడు మనకు ఫస్ట్ పాయింట్ చూడండి. శాతవాహన యుగంలోనటండి ఆసక్తిదాయకమైన మత పరిణామాలు జరిగాయి. అంటే ఇప్పుడు మెయిన్ పిల్లర్ ఎక్కడ పడింది, ఈ మతాలకు సంబంధించిన మన దక్షిణ భారతదేశంలోని మతాలకు సంబంధించిన ఒక సంస్కరణ ఉద్యమం, మతంలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి అనేది ఎక్కడండి ప్రతి మతంలో కూడా బయలుదేరిందంటే శాతవాహన కాలంలో మన దక్షిణ భారతదేశం యుగంలో ఈ మతోద్ధరణ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక ఔత్తరాయికులైన చూడండి, అంటే ఔత్తరాయికులు ఎవరండి అంటే మంచి ఉత్సాహం కలిగిన బ్రాహ్మణులు, జైన, బౌద్ధాలు స్థానిక మత విశ్వాసాలు ఆచారాలతో సమన్వయం పొంది తద్వారా విజయం సాధించాయి. ఏంటంటే బ్రాహ్మణ మతం కానీ, జైన మతం కానీ, బౌద్ధ మతం కానీ, అలాగే స్థానికంగా కొంతవరకు కొన్ని మత విశ్వాసాలు ఉంటాయి కండి. ఇవన్నీ కూడా అందరం కూడా ఒక సమన్వయం, ఒకరి మీద ఒకరి పెత్తనం కాకుండా ఎవరి మతాన్ని వాళ్ళు కూడగట్టుకుంటూ వాళ్ళు బలం చేకూర్చుకుంటూ అన్ని మతాలు కూడా సమానమైన విజయం సాధించాయి అన్నమాట. ఒక మతం ఎక్కువగా స్ప్రెడ్ అయింది, ఒక మతం తక్కువగా కాదండి. అన్ని మతాలు కూడా సమానంగా ఉచ్చ స్థితిని అయితే శాతవాహనుల కాలంలో అనుభవించాయి. ఈ మతాలు ఏంటంటే చాలా వరకు పరస్పర సహనంతోనే పురోగమించాయి. అంటే ఒకరి మీద ఒకరికి తగువులు కానీ, ఆ మతం మీద ఈ మతం వారి కక్ష సాధింపుల చర్యలు కానీ అంటే చాలా వరకు తక్కువ జరగడం అయితే జరిగాయి, కానీ మరీ ఎక్కువ లెవెల్లో కాదు. చాలా వరకు అందరూ కూడా సమన్వయం పరుచుకొని సహనంతోనే పురోగమించాయి అన్నమాట. అంటే ఎలాంటి తగువులు లేకుండా వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించడం, వీళ్ళ మతాన్ని వీళ్ళు అనుసరించడం, ఇలా జరిగిందనమాట. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం చిన్న చిన్న సంఘర్షణలు అయితే జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడైనా మనం కూడా చూడండి, హిందువులకి, ముస్లింలకి, అలాగే క్రిస్టియానిటీకి అక్కడక్కడ చిన్న చిన్న సందర్భాల్లో చిన్న చిన్న వైరుధ్యాలు ఇష్యూలు అనేవి జరుగుతుంటాయి. శాతవాహనుల కాలంలో చిన్నపాటి విషయాలు కానీ అన్ని మతాలు కూడా చాలా క్లోజ్నెస్గా ఉండేవి అన్నమాట. చూడండి, ఇప్పుడు మన శాతవాహనంలో సంబంధించి మతాల పరిస్థితులు చూస్తాం కంటే ఇప్పుడు మొట్టమొదటి మతమైన బ్రాహ్మణ మతం, శాతవాహన యుగంలో బ్రాహ్మణ మతం ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, బ్రాహ్మణ మతం దేశంలో వైదిక మతోద్ధరణ జరుగుతున్న సమయంలో ఏంటండి వైదిక మతాన్ని ఉద్ధరణ అంటే వైదిక మతంలో మార్పులు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంటే వైదిక మతం అంటే ఏంటి మీ అందరికీ తెలియాలి. వైదిక మతం అంటే ఏంటి, పౌరాణిక మతం అంటే ఏంటి, ఇవన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి. వైదిక మతం అంటే ఏంటంటే వీళ్ళు కర్మకాండలకు, క్రతువులకు, రథాలకు, ఎక్కువ జంతు బలులకు ప్రాధాన్యతనిచ్చేదండి వైదిక మతం అండి. దీనికండి విపరీతమైన ఖర్చులు, విపరీతమైన బ్రాహ్మణుల యొక్క పెత్తందానం, ఇంకేంటంటే జంతు బలులు విపరీతంగా ఉన్నాయి, క్రతువులు ప్రతి దానికి యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ దుబారా ఖర్చులు పెరిగిపోతాయి అన్నమాట. వైదిక మతం అలా ఉండేదని, అలా ఉన్న వైదిక మతాన్ని శాతవాహనుల కాలంలోనేనండి అది పౌరాణిక మతం వైపు ట్రాన్స్ఫార్మ్ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే వైదికంలోని మతోద్ధరణ సంస్కరణ జరుగుతుంది. వైదిక మతంలో నేడు జరుగుతుందండి ఒక సంస్కరణ జరుగుతూ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎలాగా మనకున్న నేటి పౌరాణిక మతం వైపు ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. పౌరాణిక మతం అంటే ఏటి, పౌరాణిక మతం అంటే నేటి మనం అనుసరిస్తున్న మతం అండి పౌరాణిక మతం. మనం ఏంటంటే ఇప్పుడు భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కదండి, దేవుణ్ణి పూజించి భక్తిగా పూజించడం, ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటిది మన పౌరాణిక మతంలో ఉంది. అప్పుడు ఇలా కాదండి, ప్రతిదానికి ఏదో రథాలు చేసేయాలి, పెద్ద పెద్ద జంతుబలులు ఇచ్చేయాలి. ఇదండి పౌరాణిక పురుషులు అంటే ఎవరంటే ఇప్పుడున్న రాముడు కానీ,
కృష్ణుడు కానీ వీళ్ళందరూ కూడా పురాణ పురుషులు, అంటే పౌరాణిక పురుషులు అన్నమాట. అంతకుముందు దేవతలు వైదిక మాత దేవతలు మీకు తెలుసు. ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇప్పుడు వచ్చిన ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు, వీళ్ళు మనకేంటంటే పౌరాణిక మత దేవతలు. ఇప్పుడు మనం పూజిస్తున్న వాళ్ళందరూ మన మతం ఇప్పుడు ఏంటంటే మెయిన్ పౌరాణిక మతం ఉంది. ఇప్పుడు వైదిక మతం అంటూ పౌరాణిక మతం వైపు ట్రాన్స్ఫార్మ్ అయ్యాం. చూడండి, దేశంలోని వైదిక మత ఉద్ధరణ జరుగుతున్న సమయంలోనేనటండి శాతవాహనులు అధికారంలోకి వచ్చారట. ఇంకా దేశం మొత్తం ఒక ఊపు అందుకుంది. వైదిక మతంలో ఇన్ని క్రతువులు పెరిగిపోతున్నాయి, ఎట్టి పరిస్థితులు ఇందులో ట్రాన్స్ఫార్మేషన్ జరగాలి, మతాన్ని సంస్కరించాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడే కరెక్ట్గా అదే టైంలో దేశం మొత్తం అలజడి రేగే సందర్భంలోనే శాతవాహనులు అధికారంలోకి వచ్చారనమాట. ఇక జైన గాథలు అంటే జైన కథలను అనుసరించి ప్రథమ శాతవాహనుడు జైన మత అభిమాని అటండి. ఎవరండి? శాతవాహనులు ప్రథమ శాతవాహనుడు ఎవరైతే ఉన్నారో అతను జైన మత అభిమాని అనమాట. అంటే జైన మతాన్ని అనుసరించాడు అని అర్థం అనమాట. ఈ జైన మతం ద్వారాటండి మనకి ఈ మూల పురుషుడు అయిన శాతవాహనుడు సామాజిక ఉన్నతి సాధించి ఉంటాడు అని అంటారు. ఎందుకంటే జైనం బౌద్ధం అనేవి ఈ వైదిక మతానికి ఆపోజిట్గా వచ్చిన మత సంస్కరణ ఉద్యమంలో వచ్చిన భాగం తిరుగుబాటు అండి. అవి అందులోనేంటి అందరూ సమానులే కాబట్టి అందులో సామాజిక ఉన్నతి పొందడానికి కోసం ఆ మతంలో మనకి శాతవాహనుడు ఆ మతాన్ని తీసుకొని సామాజిక ఉన్నతి సాధించి ఉంటాడు అని మనం చెప్పుకోవచ్చు. అందుచేత అటండి పురాణాలు అతన్ని పేర్కొనలేదు. పురాణాలు ఎందుకండి శాతవాహనుని మెయిన్ మనం పేర్కొనలేదండి? మనకి పురాణాలు ఎవరినండి మొట్టమొదటి రాజుగా నిర్ణయించాయి? శ్రీముఖుడు నిర్ణయించాయి. ఎందుకు పురాణాలు మనకు శాతవాహనుని పేర్కొనలేదంటే ఇదొక కారణం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇతను జైన మత అభిమాని కాబట్టి మనది పురాణాలు అనేది ఏంటంటే పౌరాణిక మతం వైదిక వాజ్మేయం కాబట్టి ఆ వ్యక్తిని ఎందుకు రాయడం అనే ఉద్దేశంతో కూడా రాయిపోయే అవకాశం ఉందన్నమాట. ఒక రకమైన ఈర్షాభావం అన్నమాట ఇది. అతని కుమారులైన శ్రీముఖుడు, కన్నుడు అంటే కృష్ణుడు భాగవత మతం స్వీకరించినట్లుగా వారి పేర్లు సూచిస్తున్నాయి. ఏంటండి, ఎవరైతే శాతవాహనుడు కుమారులైన తరువాత ఎవరన్నా శాతవాహనుడు కుమారులు, ఇద్దరు కుమారులు ఉన్నారు కండి. ఒకరు శ్రీముఖుడు, రెండోవాడు కన్నుడు. వీళ్ళు భాగవత మతం స్వీకరించారు అనడానికి ఆధారం ఏంటంటే వాళ్ళకి పెట్టిన పేర్లేనండి దానికి నిదర్శనం. ఆ పేర్లు ఇంచుమించు భాగవత మహతానికి సంబంధించిన దేవుళ్ళ పేర్లు అనమాట అవి. శ్రీముఖుడు కొడుకు శాతకర్ణి అండి. మనకు మొదటి శాతకర్ణి ఎవరి కొడుకు అండి? శ్రీముఖుడు కొడుకు. ఇతను బ్రాహ్మణ వర్ణ సానుభూతిని సహకారాలను ఆశించి ఏంటంటే బ్రాహ్మణ మతానికి సంబంధించిన వాళ్ళ సానుభూతిని పొందాలి అనే ఉద్దేశంతో ఏడు చేశారటండి. ఇతను వైదిక ధర్మరక్షణకు దీక్ష వహించాడనమాట. అంటే ఎలాగైనా బ్రాహ్మణుల అభిమానాన్ని నేను పొందాలి అనే ఉద్దేశంతో ఇతను ఏంటండి 2 అశ్వమేధ యోగాలు, ఒక రాజసూయ యోగం, అలాగే ఇవే కాక అగ్నిదేయ, ఆప్తర్యామ, అనరంభనీయ, దశరాత్ర, త్రయోదశరాత్ర, త్రిపురాది ఇలాంటి క్రతువులను కూడా చేశాడనమాట. ఎవరి కోసం? బ్రాహ్మణులు మెప్పు పొందడానికి మొదటి శాతకర్ణి ఇవన్నీ కూడా ఇన్ని క్రతువులు ఇవన్నీ చేశాడనమాట. అలాగే ఇతను బ్రాహ్మణులకి చాలా అంటే గోవులు దానం చేశాడు, భూములు దానం చేశాడు. ఇలాంటి ఆచారానికి శ్రీకారం చుట్టిన వ్యక్తే మొదటి శాతకర్ణి అనమాట. అప్పటి వరకు మన దక్షిణ భారతదేశంలో ఇలాంటి ఆచారమే లేదు. అలాంటి ఆచారానికి మొట్టమొదటి పూనుకున్న పునాది వేసిన వ్యక్తే మొదటి శాతకర్ణి. ఇక చూడండి, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ మై డియర్ ఆస్పిరెంట్స్.
కింది పాయింట్లో చూడండి ఏం చెప్పుకుంటామంటే, మనకి బ్రాహ్మణ మతానికి సంబంధించి అభిమానం పొందడానికి మొదటి శాతకర్ణి అన్ని ప్రయోగాలు చేశాడనమాట. వాళ్ళందరినీ తృప్తిపరిచాడు. అతని మహారాణి ఏమని పేర్కొంటుందట, ఆవిడ్ని దిక్కవ్రత యజ్ఞ సుందయ అని, యజ్ఞహుత ధూప సుగంధయ అని సగర్వంగా వర్ణించుకుందనమాట. అంటే ఇంచుమించు బ్రాహ్మణులు, మేము కూడా బ్రాహ్మణ మతానికి వచ్చేసాం, మేము కూడా బ్రాహ్మణులు అయిపోయామనేసి ఈ అర్థమండి ఇట్లకి. అందుకే దిగ్గవ్రత యజ్ఞ సుందయ అని, యజ్ఞహుత ధూప సుగంధయ అని అతని మహారాణి. ఎవరండి అతని మహారాణి? మొదటి శాతకర్ణి యొక్క భార్య పట్టపురాణి పేరు ఏం పేరండి? దేవి నాగానికా దేవి గారు. నాగానిక తనని ఇలా పేర్కొందనమాట. అలాగే కింది పాయింట్లో చూడండి, ఈ ఇద్దరు దంపతులు తమ కుమారులకి ఏ పేరు పెట్టుకున్నారో చూడండి. వేదసిరి అని పేరు పెట్టారు. ఈ వేదసిరి అని పేరు పెట్టడానికి మెయిన్ ఏంటంటే, వైదిక మత పునరుద్ధరణకు పరిపూర్ణత చేకూర్చడానికి ప్రయత్నించి తమ వంశ ప్రతిష్టను పెంచుకున్నారన్నమాట. అంటే ఇంచుమించు మేము కూడా వైదిక బ్రాహ్మణులమే, మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను రాజుగా నేనున్నాను, బ్రాహ్మణ మతానికి నేను ఎల్లవేళ సంరక్షిస్తాను అనే ఉద్దేశంతోనే అన్ని వ్రతాలు చేశారు, అన్ని భూదానాలు చేశాడు. అలాగే వాళ్ళ కొడుకు వేదసిరి అని కూడా పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే వైదిక మతానికి సింబల్గా ఆ పేరు పెట్టాడు అనమాట. అయితే శాతవాహన యుగ ఆరంభం నుండి వైదిక మతం అపూర్వమైన మార్పులకు లోనైనట్లు మనకి ఏ శాసనం ద్వారా తెలిసిందండి అంటే, శాతవాహన యుగం ఎప్పుడు ఆరంభమైందో ఆనాడికే వైదిక మతంలోని సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది అనడానికి మనకు ఒక నిదర్శనం ఉంది. ఏ శాసనం నిదర్శనంగా నిలిచిందంటే, మనకి నానాగఢ్ శాసనం వల్ల తెలుస్తుందండి. ఇది అంటే వైదిక మతంలోని సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది అనడానికి కింది ఏ శాసనం ఆధారం అంటే నానాగఢ్ శాసనం ఆధారం. వైదిక మత సంస్కారానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ కారణాలు ఏంటి, వైదిక మతాన్ని సంస్కరించవలసిన కారణాలు ఏంటి అని చూడండి. నైతిక ప్రవర్తన, పవిత్రమైన జీవితంపై నొక్కిపెట్టిన జైన బౌద్ధ సవాళ్ళను ఎదుర్కోవడం ఒక కారణం. ఎందుకంటే వైదిక మతంలోని ఇప్పటికిప్పుడు ఎందుకు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, వైదిక మతంలో ఏంటి అంత సంస్కరణ ఉద్యోగం రావడానికి గల కారణంలో ప్రధాన కారణం ఏంటంటే, జైన బౌద్ధ మతాలు వైదిక మతంలో ఉన్న తప్పులను ఎత్తి చూపి ఇంత దుబారా ఖర్చులు ఎందుకు, అసలు ఇంత బ్రాహ్మణులు ఎందుకు ఎంత మితిమీరిపోతున్నారు, ఇన్ని ఖర్చులు ఎంత జంతు బలులు ఎందుకు అనే ఉద్దేశంలో జైన బౌద్ధ మతాలు ఏంటంటే విజృంభించాయి. దీనివల్ల వైదిక మతంలో కూడా మన మతం నిలబడాలి అంటే మార్పు రావాలి అనే ఉద్దేశంతో మొదటి కారణం అయితే మెయిన్లో ఒకటి కారణం జైన బౌద్ధ మతాలండి. అలాగే మరొక కారణం ఏంటంటే, దేశంలో ప్రవేశించిన క్షత్రోపజీవులైన శక యవనాది విదేశీయులను ఆకర్షించి వారిని హిందూ సామాజిక వర్ణ వ్యవస్థలో జీర్ణం చేసుకోవాల్సిన అవసరం. ఏంటంటే అదే టైంలో దేశంలోకి మనకి శాతవాహనులే కాదు, శాతవాహనుల టైం పీరియడ్లో శకులు యవనులు వీళ్ళు విదేశీయులు అనమాట. వీళ్ళు మన దేశంలో చాలా భూభాగాలు ఆక్రమించి పరిపాలిస్తున్నారు. వీరు మన వైదిక మతంలో చూస్తుంటే ఏంటంటే మనల్ని ఏటేటో చెప్తూ ఉంటారు, ఏ క్రతువులు జంతు బలులు ఏటి రథాలు ఇవన్నీ చేయాలంటే, అలాంటి వ్యక్తులు మనల్ని పరిపాలిస్తున్నారంటే వాళ్ళకి కొద్దిగా మతం అనేది చాలా కన్వీనియంట్గా ఉండాలన్నమాట. ఏదైనా స్వీకరించాలంటే చాలా ఈజీగా ఉంటే ఎవరైనా తొందరగా స్వీకరిస్తారు. వీలాంటి వాళ్ళు కూడా ఆకర్షించాలి అనే ఉద్దేశంతోనే వైదిక మతంలో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, ఎందుకంటే వాళ్ళు మన రాజులు. అలాగే స్థానిక విశ్వాస ఆచారాలతో సమన్వయం పొందడానికి మూడో కారణం. వైదిక మతంలోనే మనకి ఎందుకండి మార్పు సంస్కారం రావడానికి ఇది ఒక కారణం అండి. అంటే స్థానికుల విశ్వాస ఆచారాల్లో కూడా సమన్వయం పొందాలి. ఏదేదో మనకు చాలా వేరియేషన్ కనబడుతుందండి వైదిక మతానికి స్థానిక ఆచార్యాలకి. ఈ రెండిట్లు కూడా సమన్వయం సాధించాలంటే ఏదో ఒక మతం అనేది లేదు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం కొద్ది మార్పుకు లోన్ అవ్వాలన్నమాట. మార్పుకు లోన్ అయినప్పుడు మాత్రమే మనం రెండిట్లు తగ్గట్టుగా ఒక సమన్వయం సాధించగలం. ఇవన్నీ కారణాల రీత్యా ఏంటంటే వైదిక మతంలోని ఈ సంస్కరణ ఉద్యమం అనేది శాతవాహన కాలంలోనే జరిగిందండి. ఇక ఈ కారణాలు చూడండి కింది పాయింట్లోని
ఈ కారణాల వల్లటండి క్రతు ప్రధానమైన వైదిక మతం భక్తి వ్రత ప్రధానమైన పౌరాణిక మతంగా పరిణమించింది. వైదిక మతంలో ప్రధానంగా ఏంటంటే క్రతువులు ఉంటాయండి. అదే కానీ పౌరాణిక మతంలో మెయిన్ ఏంటంటే భక్తి అనేది ప్రధానం. అక్కడేమో యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవి. ఇక్కడ మాత్రం భక్తి వ్రతాలు చాలా ప్రధానమైనవి అన్నమాట. నానాగఢ్ శాసనంలో వైదిక దేవతలతో పాటు భక్తి లేక భాగవత మత దేవతలైన సంకర్షణ, వాసుదేవ ప్రార్థనలతో ప్రారంభిస్తుంది. నానాగఢ్ శాసనంలో చూస్తూనే మనకు అర్థమవుతుంది వైదిక మతం ట్రాన్స్ఫర్మేషన్లు అనేది. అటుపక్క వైదిక మతాన్ని దేవతలు ఉన్నారు, అలాగే ఈ భక్తి దేవతలు అంటారు చూడండి, భాగవత మతాన్ని భక్తి దేవతలు అతనే మన వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అనమాట. వీళ్ళు ప్రార్థనలతోనే ప్రారంభమైంది అనమాట. ఏంటండి ఏ శాసనం? నానాగఢ్ శాసనం అనమాట. అంటే ఒక పక్క వైదిక మతానికి సంబంధించిన తోని ప్రారంభం, ప్లస్ ఇటుపక్క ఉన్న పౌరాణిక మతం, ఈ రెండు మతాల కలయికతోనే ఆ శాసనం మొట్టమొదటి రాశారనమాట. రాసిన తర్వాత మిగతా అతని గురించి రాయడం జరిగింది. మొదటి శాతకర్ణి తరువాత శాతవాహనులు క్రతుకాండవుల్లో పెద్దగా శ్రద్ధ వహించలేదండి. మొదటి శాతకర్ణి ఎక్కువ క్రతువులు వ్రతాలు చేసిన ఎవరైనా ఉన్నారు, యాగాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతను శాతవాహనుల వంశంలో మొదటి శాతకర్ణి చేసిన యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, క్రతువులు కానీ ఇంకా తర్వాత వచ్చిన ఏ శాతవాహన కూడా రాజు కూడా చేయలేదండి. అంటే పెద్దగా వహించినట్లు మనకు ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదన్నమాట. ఈ పరిస్థితుల్లో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక మతానికి రాజాదరణ సాధించే ఆశయంతో ఉన్న అంటే ఈ పౌరాణిక మతంలో మార్పులు అదే వైదిక మతంలో మార్పులు రావాలని బ్రాహ్మణులు కూడా మంచి సంకల్పంతో ఉన్నారు. చాలామంది ఉన్నత వ్యక్తులు వాళ్ళు దీనికి మన పౌరాణిక మతానికి మంచి బూస్టింగ్ రావాలంటే ఎవరండి మెయిన్గా ప్రోత్సహించాలి? రాజులు ప్రోత్సహించాలి. రాజుల వల్లే కదండి, వాళ్ళు చేసిన దాన ధర్మాల వల్లే కదండి మతోద్ధరణ జరుగుతుంది. దీనికోసం బ్రాహ్మణులు ఏం చేశారటండి? శాతవాహనులతో వివాహ సంబంధాలు చేసినట్లు కనిపిస్తుందన్నమాట. ఎందుకటండి వివాహ సంబంధాలు చేశారు? వైదిక మతంలో సంస్కరణ కోసం రాజుల యొక్క సహాయం కావాలి. ఈ రాజుల సహాయం కావాలి కాబట్టి వీళ్ళు ఏడు చేశారు, బ్రాహ్మణుల యొక్క కూతుర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని రాజులకి ఇచ్చి పెళ్లి చేశారన్నమాట. ఈ విధంగా జరిగిన మొదటి వివాహ ఫలితమే ఎవరండి పుట్టారు? గౌతమీపుత్ర శాతకర్ణి పుట్టాడండి. దేవి మనకి గౌతమి బాలశ్రీ ఎవరండి? బ్రాహ్మణ మతానికి చెందిన స్త్రీ. ఆవిడి సంతానమే గౌతమీపుత్ర శాతకర్ణి. దీనికి వాళ్ళ యొక్క మొదటి ఫలితం అన్నమాట. ఒక బ్రాహ్మణులకి మామూలు మన రాజులకి పెళ్ళైన మొదటి వివాహ ఫలితము జన్మించిన వ్యక్తి ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి జన్మించాడండి. అలాగే ఇతడు దిగ్విజయి, కానీ యజ్ఞాలు చెయ్యబోనలేదు. దిగ్విజయ్ అంటే ఏంటంటే చాలా చాలా విజయాలు సాధించిన వ్యక్తి, ఓటమి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎన్నో యజ్ఞాలు క్రతువులు చేసి ఉంటారు అనుకుంటారు వైదిక మతం కోసం, కానీ అతను కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, పౌరాణిక మతం వైపు అడుగేశాడు అనడానికి నిదర్శనం ఏంటంటే అతను కూడా పెద్దగా యజ్ఞాలు కానీ యాగాలు కానీ చేసినట్లు మనకు ఆధారాలు కూడా ఏటి లభించలేదన్నమాట. నాగానికి వలే గాక గౌతమి బాలశ్రీ తనతో ఎలా పేర్కొందంటే ఆ శాసనంలోనే సత్యవచన దాన అహింస నిరయత అని పేర్కొందనమాట. అంటే నైతిక ప్రవర్తనకు ప్రధానమైన ఇది ఇచ్చిందనమాట. కానీ వైదిక మతం వైపు అక్కడ చూడండి, మనకి అంతకుముందు నాగానికి ఎలా పేర్కొంది? దీపయొక సుందయానిషి. ఈ విధం అంటే అది వైదిక మతానికి సంబంధించిన సింబల్ అనమాట, అది అభిరుదు. ఇక్కడికి వచ్చేసరికి నాగానికి బాలశ్రీ గారు ఎలా పేర్కొన్న తనను తాను నాసిక్ శాసనంలో ఉన్నాయి, సత్యవచ దాన అహింస నిరయత అని పేర్కొంది. అందువల్ల ఏంటంటే నైతిక ప్రవర్తన వైపు అడుగేశారు. మన దగ్గర ఉన్న వైదిక మతం నుంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి పౌరాణిక మతం వైపు బ్రాహ్మణ మతం, మన మతం హిందూ మతం అనేది మార్పు జరిగింది. నేటి మతానికి మార్పు ఎక్కడ ఏ కాలంలో జరిగిందంటే శాతవాహనుల కాలంలోనే జరిగింది.
అనడానికి ఇది నిదర్శనం అండి. ఇక కింది పాయింట్లో చూడండి ఇలా కొత్త మతం ఆవిర్భవించింది కదండి. ఈ కొత్త మతానికి ముఖ్య లక్షణాలు ఏంటి? కొత్త మతం అంటే ఇప్పుడున్న మతం. ఈ మతానికి ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటి అంటే చూడండి, కొత్త మతానికి అటండి చతుర్విధ పురుషార్థాలు, కర్మ సిద్ధాంతంలోని విశ్వాసం, వర్ణ వ్యవస్థ, ప్రతి తీర్థాటనలు, భక్తి అంటే ఏంటంటే శివుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ భక్తితో పూజించడం అటండి ఈ కొత్త మతం. అంటే నేటి ఉన్న పౌరాణిక మతం మనమండి. ఇప్పుడు వైదిక మతం కాదు, పౌరాణిక మతం వైపు మనం ఉన్నాం ప్రజెంట్. దీనికి ముఖ్య లక్షణాలు ఏంటంటే చూసారు కండి, చతుర్విధ పురుషార్థాలు, కర్మ సిద్ధాంతంలోని విశ్వాసం, వర్ణ వ్యవస్థ, ప్రతి తీర్థాటనలు, భక్తి అంటే శివుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ భక్తితో పూజించడం. దీంట్లో ఉన్న ఇప్పుడున్న వైదిక పౌరాణిక మతానికి సంబంధించిన ముఖ్య లక్షణాలు. ఈ మతానికి మెయిన్ ప్రామాణికాలు ఏంటంటే పురాణాలండి. ఇప్పుడున్న నేటి మతానికి, మనం అనుసరిస్తున్న మతానికి మెయిన్ పిల్లర్ పునాది ఏంటంటే పురాణాలు అన్నమాట. ఈ పురాణాలే ఈనాటి మతానికి ఉన్న ప్రామాణికాలన్నమాట. శాతవాహన కాలంలోనటండి పౌరాణిక వాజ్మయం ప్రచారంలోకి వచ్చింది. అంటే ఈ పురాణాలు అనేవి ఎవరి కాలంలో రచించబడ్డాయి అంటే శాతవాహన యుగంలోనే రచించబడ్డాయి అనేసి మనకి ఏ విధంగా తెలుస్తుందంటే గౌతమి బాలశ్రీ గారు వేసిన నాసిక్ శాసనమే దీనికి నిదర్శనం. అంటే ఈ పౌరాణిక వాజ్మయం అనేది వీరి కాలంలోనే మనకి ప్రచారంలోకి, అప్పుడు వరకు ఇది అందుబాటులోనైతే లేదు. ఈ పౌరాణిక వాజ్మయం వీళ్ళ కాలంలో ఇది ప్రచారం అయిందనమాట. ఇలా బతకాలి, పురాణాల్లో లేనిదంటూ ఏమీ లేదండి. ప్రతి పిన్ను జీవం కానించి ఆత్మ వరకు, బతికొండడం కానీ చనిపోవడం వరకు ప్రతిదీ కూడా మన పురాణాల్లో అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా వివరించింది. దాన్ని బట్టి ఇప్పుడు ఉన్న సైన్స్ ఇప్పుడిప్పుడే సైన్స్ అంటున్నారు, అది పురాణాల్లో ఎప్పుడో రాసిపెట్టి ఉంది. అలాగే చూడండి, ఆ శాసనంలోనే, ఈ నాసిక్ శాసనంలోనే గౌతమిపుత్రుణ్ణి అంటే గౌతమిపుత్ర శాతకర్ణిని ఆగమ నిలయ, దీజర వర కుటుంబ వివర్ధన, వినవర్తత, చతుర్వర్ణ సంకర, ఏక బ్రాహ్మణ అంటూ వర్ణించడమే కాక పౌరాణిక వీరులతో కూడా పోలుస్తుంది. ఈ శాసనం ఇన్ని బిరుదులు ఇవ్వడమే కాక ఎవరికండి, గౌతమిపుత్ర శాతకర్ణికి నాసిక్ ప్రశస్తి శాసనం ఇలా పొగడమే కాక ఏంటంటే ఇతను పౌరాణిక వీరులతో పోల్చింది. పౌరాణిక వీరులు అంటే ఎవరండి? మనకు ఉన్న శ్రీరామచంద్రమూర్తి, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు అండి. వీళ్ళతో గౌతమిపుత్ర శాతకర్ణిని పోల్చిందనమాట. అందుకే ఆయనాడు రాజు దైవాంశ సంభూతుడు అనే భావనకి అది నిదర్శనం అన్నమాట. ఈ విధంగా గౌతమిపుత్రుడు నూతన బ్రాహ్మణ మతానికి మూల స్తంభాలైన ఆగమ విద్యను, వర్ణ వ్యవస్థను, అలాగే బ్రాహ్మణ ఆధిక్యాన్ని నిలబెట్టినట్లు మనకి ఏడు సూచిస్తుందంటే నాసిక్ శాసనంలో పేర్కొన్న ఆ బిరుదులు, అలాగే అతనికి ఉన్న ఏంటంటే బాలశ్రీ గారు పౌరాణిక పురుషులతో పోల్చడం వల్ల గౌతమిపుత్ర శాతకర్ణి ఏంటంటే ఈ నూతన మతానికి మూల స్తంభాలైన ఇవన్నిటిని కూడా నిలబెట్టాడు అనేసి మనకి ఈ నాసిక్ శాసనమే తెలియజేస్తుందన్నమాట. ఇంకా కింది పాయింట్లో చూడండి, మనకి నాటికి పౌరాణిక వాజ్మయం అంటే ఈ పౌరాణిక రచన సాహిత్యం పెరిగిందనడానికి నిదర్శనం ఏంటి? నిదర్శనం ఏంటంటే సప్తసతి, గాథా సప్తసతిలోని రాధాకృష్ణ పార్వతీ కళ్యాణ అంటే విష్ణు అవతార కథలు, శబల వ్రతం, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? గాథా సప్తసతిలో ఇవన్నీ కథలన్నీ కూడా పేర్కొన్నారన్నమాట. రాధా అనే పాత్రను మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో పరిచయం చేసిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది సప్తసతిలోనండి. మొట్టమొదటిసారి గాథా సప్తసతిలోనే రాధా అనే పాత్రను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మనకు తెలిసిందనమాట. ఈ విధంగా మనకి పౌరాణిక వాజ్మయం పెరిగిందనడానికి ఈ సప్తసతిలో పేర్కొన్న ఈ పార్వతీ కళ్యాణం కానీ, రాధాకృష్ణుల కథలు కానీ, విష్ణుమూర్తి అవతార కథలు కానీ, శబల వ్రతం కానీ అనమాట. ఇక చూడండి, శాతవాహనంలోనటండి వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు. మీకు శైవం వైష్ణవం అనేది చాలా రెండు కూడా ఎలాంటి మతాలు, రెండు వేరియేషన్. హిందూ మతంలోని మనకున్న పౌరాణిక మతంలోని మనలో మనకి చాలా వేరియేషన్ ఉందన్నమాట. ఇక్కడ ఉన్న
కొంతమందికి శైవం అంటే ఇష్టం, కొంతమందికి వైష్ణవం అంటే ఇష్టం. అంటే కొన్ని 11వ శతాబ్దానికి వచ్చేసరికి వెంగి చాళుక్యుల కాలంలో మనకి ఎవరండి లాస్ట్ ఉన్న కులోత్తుంగ చోళుడు ఉంటాడు కదండి, అతని కాలంలోనైతే మీరు ఈ సినిమా చూసుంటారు దశావతారం మూవీలోని. అంటే విష్ణుమూర్తిని పూజించే వ్యక్తిని శైవ చక్రవర్తి అయినా ఎలా వేధించాడు అంటే శైవానికి వైష్ణవానికి అస్సలు పడదండి. ఇప్పుడంటే మారింది వ్యవస్థ, కొన్ని మనకి చరిత్రలో అయితే మాత్రం శైవానికి వైష్ణవానికి పచ్చగడ్డేస్తే బొగ్గుమనే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇక శాతవాహనుల్లోని ఎవరు అసలు శైవాన్ని ఎక్కువ అనుసరించారా వైష్ణవాన్ని ఎక్కువ అనుసరించారా అనడానికైతే ఇద్దరిని రెండు మతాలను కూడా సమానం, అంటే 2 మతాలు కాదు, దీంట్లో మన హిందూ మతంలో ఉన్న 2 పార్ట్లు అనమాట. ఇద్దరిని కూడా పూజించారనమాట. ఇక నాసిక్ శాసనంలోని నానాగఢ్ శాసనంలో అంటే శివుని ప్రసక్తి లేదండి. అంటే నానాగఢ్ శాసనంకి వచ్చేసరికి శివుడికి ఇంకంత ప్రయారిటీ ఇవ్వలేదన్నమాట. కానీ శ్రీముఖుడి తమ్ముడు కృష్ణుడు అంటే ఒక విధంగా విష్ణుమూర్తికి కొద్దిగా ప్రయారిటీ ఇచ్చినట్టు కనబడుతుంది అనమాట. ఆ టైంకి శైవం మీద శాతవాహనుల కాలంలో పెద్దగా ప్రయారిటీ లేదు అంటే మొదట్లో అనమాట ఇది. అలాగే గౌతమీపుత్రుని శాసనాలపై వైష్ణవ చిహ్నాలు ఉన్నాయి. అంటే గౌతమీపుత్ర శాతకర్ణి కూడా 2 శాసనాలు వేసాడండి. అంటే గౌతమి బాలశ్రీ వేసిన శాసనమే కాదండి, గౌతమీపుత్ర శాతకర్ణి కూడా నాసిక్లో 2 శాసనాలు వేశాడు. ఆ శాసనాలపైన అండి వైష్ణవ చిహ్నాలు ఉన్నాయి. అంటే విష్ణుమూర్తిని ఆధారించారు అంటే పూజించారు అనడానికి నిదర్శనం. దాని మీద ఆ చిహ్నం దానితో పాటు సంకర్షణ వాసుదేవుల ప్రశంసం వల్ల వైష్ణవులో ప్రధానమైన వ్యూహ సిద్ధాంతం కూడా ప్రచారమైనట్లు భావించవచ్చు. అంటే కొద్ది వరకు వైష్ణవ మతాన్ని కూడా కొద్ది ప్రచారంలో తేడానికి మన గౌతమిపుత్ర శాతకర్ణి కొద్ది ప్రయత్నించాడు అని చెప్పవచ్చు అనమాట. అయితే మరి శైవం లేదా? మరి శాతవాహన రాజులో ఇద్దరిని పూజించారన్నారు, మీరు వైష్ణవ వైపే ఎక్కువ చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇటు పక్క శైవం కూడా ఉందండి. శైవం ఉందనడానికి నిదర్శనం ఏంటి? ఎందుకంటే శాతవాహనుల కాలంలో గుడిమల్లం అంటే ఈ గుడిమల్లం అంటే నేటి రాయలసీమ ప్రాంతం చిత్తూరు జిల్లాలో ఉందండి ఇది. ఈ గుడిమల్లం శివలింగం క్రీస్తు పూర్వానిది. అంటే శాతవాహనుల కాలంలో పూజలు అందుకుంది ఇది. అంటే శైవాన్ని కూడా ఆ టైంలో ప్రజలు ఆదరిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఏంటండి? గుడిమల్లంలో శివలింగం. అలాగే గాథా సప్తశతి అటండి శివ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. మనకి నానాగఢ్ శాసనంలోని ఎలా ప్రారంభమైందండి? వైష్ణవతోని. అలాగే శివుని ప్రసక్తే లేదు నానాగఢ్ శాసనంలో. అలాగే మనకి గౌతమిపుత్ర శాసనాలపైన కూడా వైష్ణవం ఉంది. కానీ ఇక్కడ గుడిమల్లంలో శివలింగం గాథా సప్తశతితో ప్రారంభమైంది, శివుడి ప్రార్థనతో ప్రారంభమైంది అన్నమాట. అలాగే కొన్ని శాతవాహన రాజుల యొక్క నాణ్యాల మీద స్కందుడు ప్రత్యక్షమయ్యాడు. స్కందుడు అంటే ఇంకెవరండి? మన శివుడు. ఇతను ప్రత్యక్షమయ్యాడు అనమాట. శివుడి యొక్క కుమారుల్లోని ఇతను అనమాట. ఇతను కూడా ప్రత్యక్షమయ్యాడంటే నాణ్యాల మీద అంటే శాతవాహనుల్లోని మనకి శైవంతో పాటు వైష్ణవం కూడా ఉంది అనడానికి నిదర్శనం కదండి. ఇక చివరి శాతవాహన రాజుల్లోని పేర్లు బట్టి కూడా మనం చెప్పుకోవచ్చండి. శివస్కంద, శివశ్రీ అనేవారు కూడా ఉన్నారు. ఏంటంటే చివరి శాతవాహన రాజుల్లోని రాజుల పేర్లే శివుడి పేరుతో పెట్టుకున్నవారు అన్నమాట. మనకి శివశ్రీ శాతకర్ణి కూడా అంతకుముందు చెప్పాం. అంటే 2 మతాలు కూడా అంటే శాతవాహన రాజులు వైష్ణవాన్ని అనుసరించారు, ఇటు పక్క శైవాన్ని కూడా అనుసరించారు అనడానికి నిదర్శనం 2 వైపులు అయితే 2 పక్కల మనకు ప్రూఫ్లు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక కింది పాయింట్లో చూస్తే ఏం చెప్తాను, కానీ నాటి శైవం స్వభావం గ్రహించడానికి ఆధారం లేదు. శైవం స్వభావం గ్రహించడానికి మనకు సరైన ఆధారాలు అయితే లేవండి. ఇక ఈ దేవతలకు నిరాడంబరములైన కోవెలను నిర్మించినట్లు గుడిమల్లంలో నటండి ఇటీవల తవ్వకాలు చేశారు. ఆ తవ్వకాల్లోని కొన్ని కోవెలు బయటపడ్డాయి. ఇప్పుడు కోవెలు అంటే చాలా డిజైన్లుగా కడతారండి. అప్పట్లో కోవెలు అంటే ఒక ఎలాంటి నిరాడంబరం అంటే ఎలాంటి ఆడంబరం లేకుండా మామూలుగా టెంపుళ్ళు కూడా ఆ టైంలో ఉన్నాయి, కోవెళ్ళు కూడా ఉన్నాయి అనడానికి ఇది ఒక తవ్వకాల్లో బయటపడిన ఆ శకలాల నిదర్శనం అన్నమాట. ఇక
దీన్నే మనకి ఇంకేంటంటే ఇంకెక్కడ ఒక ఆధారం ఉంది అంటే ఆ శాతవాహనుల కాలంలో గుళ్ళు ఉన్నాయా అనడానికి ఇంకొక ఆదర్శం కూడా ఉంది. గాథా సప్తసతిలోనటండి గణపతి శక్తి అంటే మహిషాసురు మర్దిని అమ్మవారు, దుర్గమ్మవారు, అమ్మవారి ఆలయాల ప్రస్తావన కూడా మనకి ఏ గ్రంథంలో ఉందండి? గాథా సప్తసతి అనే గ్రంథంలో మనకి ఈ గణపతి అంటే వినాయకుడు ఆలయాలు ఉన్నట్టుగా, శక్తి అమ్మవారి ఆలయాలు ఉన్నట్లుగా మనకి గాథా సప్తసతి గ్రంథం ద్వారా తెలుస్తుందండి. ఇదేండి మనకి శాతవాహనుల కాలం నాటి బ్రాహ్మణ మతం. తరువాత క్లాస్లో మనం ఏంటంటే శాతవాహనుల కాలం నాటి జైన మతం ఎలా ఉంది, బౌద్ధ మతం ఎలా ఉంది మనం డిస్కస్ చేద్దాం. మన క్లాసులు అనేవి మీరు ఇంచుమించు గ్రూప్ 1 మెయిన్స్ కూడా మీకు సహకరిస్తాయండి. గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మీరు ఈ స్టోరీ కానీ ఎలా గుర్తుపెట్టుకుంటే మీరు గ్యారంటీగా రాయగలుగుతారు. గ్రూప్ 2 కూడా ఎక్కడ కూడా బిఎస్ఎల్ హనుమంతురావు పుస్తకంలోని ఒక్క పాయింట్ కూడా వదలకండి చెప్తున్నాను. చాలా బాగా ఉపయోగించుకోండి. మీరు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఒక్క పాయింట్ కూడా మన క్లాస్ చూసిన విద్యార్థి ఒక్క మార్కు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ క్లాసులు చేస్తున్నాం. మీకు కానీ మన క్లాసులు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా మన గ్రూప్ గురించి తెలియచేసి మన గ్రూప్కి ఇంకా మంచి ఆదరణ లభించేటట్లు చేయండి. ధన్యవాదాలు.